నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణలో ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢం అంటేనే అమ్మకు బోనం. అంటే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనాలతో మొదలై సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లష్కర్, లాల్ దర్వాజా, సింహవాహిని, ఇలా బల్కంపేట ఎల్లమ్మ, రేణుక ఎల్లమ్మ, లగ్గం, ఇలా వీటన్నిటి తర్వాత ఇటు గ్రామాలలోకి బోనాల పండుగ విస్తరించనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలు, జాతరలు అంబరాన్ని నడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఇటు ఈరోజు గోల్కొండ జగదాంబ అమ్మకు తొలి బోనంతో బోనాల జాతర మాత్రం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఆనవాయితీ కూడా కొనసాగుతూ ఉంది. రైట్, ఇది బోనాల పండుగ విశిష్టత. మనం ఆల్రెడీ మన ఛానల్లో బోనాలకు సంబంధించి గోల్కొండ బోనాలకు సంబంధించి లైవ్ కూడా అందిస్తూ ఉన్నాం. దయచేసి ఆ లైవ్ని కూడా వీక్షించండి. దీంతోపాటు ప్రజా వాయిస్ వివిధ జిల్లాలలో ఏ వార్తలు వచ్చాయి అన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్, మీ లైక్సే మాకు ఎంతగానో ఆదరణ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ప్రజా వాయిస్లో 2వ పేజీ నుంచి మనకు జిల్లాలకు సంబంధించినటువంటి మన విలేకరులు రాసేటువంటి వార్తలు చూస్తూ ఉంటాం. ఇక అక్రమ నిర్మాణాల జోరు ఆపేవారు లేరు, అధికారుల మౌనం అక్రమ నిర్మాణదారులకు వరంలా మారింది. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో భారీ నిర్మాణాలు, 3 పువ్వులు 6 కాయలుగా అధికారుల స్పందన. 3 పువ్వులు 6 కాయలుగా అధికారుల సంపాదన. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. మోయినాబాద్లోని అజీజ్ నగర్ మున్సిపాలిటీలో అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడైనా నిరుపేదలు తలదాచుకునేందుకు చిన్న షెడ్ నిర్మించుకుంటే కనీస కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేసే అధికారులు అదే 111 జీవో చట్టాన్ని తుంగలో తొక్కి అడ్డగోలుగా నిర్మించే భారీ భవంతుల జోలికి మాత్రం అధికారులు అస్సలు పోవటం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అధికారుల మౌనం అక్రమ నిర్మాణదారులకు వరంలా మారిందని, ఫలితంగా 3 పువ్వులు 6 కాయలుగా అధికారుల సంపాదన సాగుతోందని అక్కడ ప్రజలు చెప్పుతున్నారు. కనీసం తాము తీసుకుంటున్న జీతానికి, తాము చేసే విధులకు న్యాయం చేయాలనే కనీస బాధ్యతను అధికారులు మరిచి ఆడిందే ఆటగా పాడిందే పాటగా విధులు నిర్వహిస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు వెంటనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారట. ఏంది, జీతం తీసుకుంటున్నాం, జీతానికి తగ్గ పని చేయాలి కదా అని చెప్పేసి వార్తలు చెప్తుంటే, వాళ్ళు జీతం కాదు ఆడ తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? 3 పువ్వులుగా 6 కాయలుగా అధికారుల బయటికి వెళ్ళే మీరు ఇంత సంపాదిస్తుంటే ఇంకా అలా జీతం మీద ఇంకేముంటుంది? అరే, ఎవడన్నా చిన్న వాళ్ళ దగ్గర షెడ్లు వేసుకున్నా ఏం వేసుకున్నా వాళ్ళని పోయి తీస్తున్నావు కదా, ఆడ నీవు 3 అంతస్తుల వరకు పర్మిషన్ ఉంటే వాడు 4 వేస్తాడు, 6 వేస్తాడు. వాటికి పర్మిషన్లు ఉండయి, ఏముండయి. మరి పెద్ద భవంతుల దగ్గరికి నువ్వు పోవు, నా పేదింటి మధ్యతరగతి వాళ్ళ దగ్గరికే పోతావు. ఎందుకు? వీళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు లేరు ఉండేలా. వాడు పైసలు ఇస్తే సప్పుడు దాకా ముళ్ళ మూట చదువుకొని పోతావు, వీళ్ళు ముళ్ళ మూట ఇయ్యరు కాబట్టేనా? ఇంతనన్నా ఉండాలి అధికారులకు. మోయినాబాద్ల అజీజ్ నగర్ మున్సిపాలిటీని అంట, మరి ఆ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నట్టు? ముల్లె మూటలకు మున్సిపల్ అధికారులు మోజు చూపిస్తా ఉన్నారా అజీజ్ నగర్లా? బంజారా సేవా సంఘం అధ్యక్షుడిగా నాగు నాయక్ నియామక పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హైదరాబాద్లోని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం భవన్లో బంజారా సేవా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సపావత్ రాములు నాయక్ మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు ఆంగోతు ప్రవీణ్ నాయక్లు మిర్యాలగూడ నియోజకవర్గం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షునిగా కొర్ర నాగునాయక్ను నియమించారు. అనంతరం నాగునాయక్కు మాజీ ఎమ్మెల్సీ సపావత్ రాములు నాయక్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొర్ర నాగునాయక్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రతి గిరిజన బిడ్డకు ఎల్లవేళలా తన సహాయ సహకారాలు అందిస్తానని, తన నియామకాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారట. ఇక తీన్మార్ మల్లనటి విజ్ఞప్తికి స్పందన,
విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించిన డిపో మేనేజర్, ఆర్టీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసిన టీం సభ్యులు, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు పరశురామరావు, నాగర్ కర్నూలు. ఇక నేడు మాచారెడ్డిలో కాంగ్రెస్ సమావేశం, భారీగా తరలి రావాలని కాంగ్రెస్ నేతల పిలుపు. పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు. కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత సమావేశం గురువారం నాడు మాచారెడ్డిలో నిర్వహిస్తున్నారని, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ విశ్వనాథ్ మరియు ప్రభుత్వ సలహాదారులు షబీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ హాజరవుతున్నారని చెప్పేసి ఇవాళ నేడే మాచారెడ్డిలో కాంగ్రెస్ సమావేశం ఉందట, పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి నిన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక 100 రోజుల ప్రణాళిక ఏమైంది? కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నిలిచిన పనులు. ఎమ్మెల్సీ సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు పోయి ప్రశ్నిస్తూ ఉంది. ఏమని? మహేశ్వరం నియోజకవర్గంలోని బుధవారం సరూర్ నగర్ డివిజన్ హూడా కాంప్లెక్స్ వద్ద ఎస్ఎన్డిపి నాలా పనులను పర్యవేక్షించిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మాజీ కేసీఆర్ హయాంలో మొదటి దశ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, రెండో దశకు సంబంధించిన నిధులు కూడా మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తిరిగి ప్రారంభించిన ఈ పనులు వచ్చే 6 నెలల్లో పూర్తవుతాయని అంచనా వేశారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముంపుకు గురి కాకుండా తాత్కాలికంగా కాంప్లెక్స్ నుంచి అంబేద్కర్ నగర్ వరకు నాలాకు కలిపే మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత అసోసియేషన్స్తో చర్చించి త్వరలో శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తున్నామని, అదేవిధంగా ప్రధానంగా నాలాలోని చెత్త, మట్టిని తొలగించకుండా వదిలేయడం వల్ల ముంపు పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చెప్తా ఉన్నా. అవు వాస్తవంగా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి జిహెచ్ఎంసీ ఇది ప్రాంతాలు మొత్తం కూడా ముంపుకు గురైతాయి. వర్షానికి మొత్తం కూడా వాటర్ అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి కింద నాలాలన్నీ కూడా బంద్ అయిపోయి నిండిపోయి రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి. దయచేసి ప్రభుత్వం దీనిపైన కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టుకొని జిహెచ్ఎంసీలో మనకి ఏమేమి అవసరం, ఏమేందో దానిపైన ఒకసారి ప్రణాళికాబద్ధంగా ఒకటి రూపొందించుకొని సిద్ధం చేసుకోవాలి. అమెజాన్ కంపెనీని సందర్శించిన గూడ శివ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి. బుధవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని కందుకూరు మండలం బేగరి కంచ గ్రామంలో అమెజాన్ కంపెనీ కోసం భూములు కోల్పోయిన కుటుంబాల నిరుద్యోగ యువతీ యువకులకు అమెజాన్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అమెజాన్ కంపెనీ యాజమాన్యానికి మహేశ్వరం నియోజకవర్గ ఐఎన్టీయూసీ కార్మిక శాఖ అధ్యక్షుడు నడికూడ శివ వినతి పత్రం ఇచ్చారట. ఆక్రమణకు గురైన శ్మశాన వాటిక స్థలం చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు గ్రామస్తుల వినతి. ఇక చెన్నారావుపేట మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఉండబడుతున్నటువంటి సర్వే నంబర్ 356/174 3 ఎకరాలపై చిలుకు భూమిని ఆక్రమణ జరిగిన విషయం గురించి నిన్న సంబంధిత ఎంఆర్ఓను కలిసి దరఖాస్తు ఇవ్వడం జరిగిందని, ఎంఆర్ఓకు దరఖాస్తును స్వీకరించి వారం రోజులుగా పరిష్కారం చూపుతానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై స్పందించకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారట. వాళ్ళ భూమి శ్మశాన వాటికి సంబంధించినటువంటి భూమి ఆక్రమణకు గురైందట. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. పైసలు ఇస్తే గ్రామ పంచాయతీ మూసి షూటింగ్, పంచాయతీ కార్యాలయంలో అనుమతి లేకుండా సినిమా షూటింగ్ తీయటం ఏంటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు. ఉన్నతాధికారుల అజమాయిషి లేకపోవడంతో కార్యదర్శి ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. విషయం తెలిసిన అధికారుల మౌనంలో దాగి ఉన్న ఆంతర్యమేమిటో కంటికి అత్యంత కంపుగా కనబడుతున్న ఈ దృశ్యం పాడుపడ్డ పశువుల దవాఖానా అనుకుంటే మీరు పప్పులో ఖచ్చితంగా కాలేసినట్టే. ఇది మోయినాబాద్ మండల కేంద్రంలోని కేతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం. ఉన్నతాధికారుల అజమాయిషి లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శి ఆడిందే ఆటగా పాడిందే పాటగా రాజకీయం చేస్తుందని గ్రామస్తులు గరం అవుతున్నారు. ఇటీవల పక్షం రోజుల క్రితం ఎట్లాంటి అనుమతి లేకుండా పైసలు ఇస్తే సినిమా షూటింగ్ కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని
మూసి ఇచ్చిందని గ్రామస్తులు తీవ్రంగా ఆరోపణలు చేస్తూ నిబంధనలు మార్చి విధుల్లో అలసత్వం ప్రదర్శించడం పట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ విషయం కాస్త ఆలస్యంగా ప్రజా వాయిస్కి చిక్కింది. అయితే ఈ విషయం వివాదంగా మారుతుందని పసిగట్టు పంచాయతీ కార్యాలయానికి రంగులు వేయిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. ఇంత జరిగిన ఉన్నతాధికారుల దృష్టి సారించి కార్యదర్శిపై కనీస చర్యలు తీసుకోవడం మరచి మౌనం వహించడంలో దాగి ఉన్న ఆంతర్యం ఏమిటని గ్రామస్తులు. ఎవరి పంచాయతీ కార్యదర్శి? అమ్మా, నువ్వేమైనా కలెక్టర్ అనుకుంటున్నావా? నీ దృష్టిలో నువ్వేమైనా కలెక్టర్ అనుకుంటున్నావా? కలెక్టర్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా సినిమాకు పర్మిషన్ ఇస్తావు? గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని విధుల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎటువంటి పర్మిషన్లు లేకుండా నువ్వు ఆడిందే ఆట, నువ్వు పాడిందే పాట అన్నట్టు నువ్వు ఎట్లా ఇస్తావు సినిమా షూటింగ్కి? నిజంగా చేవేళ్ళకు సంబంధించినటువంటి కలెక్టర్ గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు దయచేసి ఈ విషయం పైన దృష్టి సారించండి. నిజంగా ఆమె ఎవరైతే ఈ పంచాయతీ కార్యదర్శి ఉందో ఈమె ఎటువంటి పర్మిషన్లు తీసుకోకుండా సినిమా షూటింగ్కి పర్మిషన్ ఇచ్చిందట. ఇది చూడండి, ఇది గవర్నమెంట్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కార్యాలయం. ఇది ఎట్లయిపోయింది చూడండి. సినిమా షూటింగ్ ఇచ్చినందుకు ఈ విధంగా మారింది కలెక్టర్ గారు. ఇప్పుడు దీనికి రంగులు ఊపిస్తూ ఉన్నారంట. ఈ విషయం ఇప్పుడు మొత్తం పబ్లిక్ అందరు డిస్కషన్ చేస్తుంటే రంగులు ఊపిస్తుందట ఈమెని. దయచేసి ఇటువంటి వాళ్ళను దయచేసి విధుల నుంచి బహిష్కరించాలి, తొలగించాలి. వీళ్ళపైన సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోవాలి. మీ పైన మాకు ఎంతగానో నమ్మకం ఉన్నది. నేను ఆల్రెడీ దగ్గరుండి చూసిన వికారాబాద్లో. కాబట్టి మీరు ఆల్రెడీ వికారాబాద్ నుంచి పోయారు కాబట్టి మాకు మీ పైన నమ్మకం ఉంది. వికారాబాద్లో కూడా ఇటువంటి చేసేటోళ్లను ఎప్పటికప్పుడు సస్పెండ్లు చేసుకుంటూ వచ్చారు. ఈమెను కూడా సస్పెండ్ చేయాలి. ఏంది ఇది? ఆమె నీ చేతిలో ఉన్నంత మాత్రాన ఇది గ్రామ పంచాయతీ కార్యాలయమే నీ సొంత ఇల్లు అయిపోతుందా? నీ సొంత ఇల్లు అనుకుంటున్నావా? అది ఇంతనన్నా బుద్ధి ఉండాలేమన్నా? ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టుల బిగ్ ఫైట్. జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వాలు. TUWJF రాష్ట్ర జిల్లా నేతల హెచ్చరిక. కొల్లాపూర్ నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని TUWJF రాష్ట్ర నాయకులు తాటికొండ కృష్ణ, పరిపూర్ణం రామచందర్ వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారట నాగర్ కర్నూల్లో. ఇది చూద్దాం. మానవత్వం చాటుకున్న సిఐ విజయ్ కుమార్ 80 ఏళ్ల వృద్ధురాలిని వదిలేసిన కుటుంబీకులు. ఓల్డేజ్ హోమ్లో చేర్పించిన సిఐ. అబ్బా, రోజు రోజుకు మానవత్వం విలువలు మంట కలిసిపోతున్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఘటన. మానవత్వం లేని కుటుంబీకులు అభం శుభం తెలియని 80 ఏళ్ల వృద్ధురాలని పట్టణంలోని రైల్వే ప్లాట్ఫామ్పై వదిలేశారు. షాద్నగర్లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న 80 ఏళ్ల వృద్ధురాలిని ఉండడం గమనించిన పోలీసులు పై అధికారైన పట్టణ సీఐకి తెలుపగా సిఐ విజయ్ కుమార్ వెంటనే స్పందించి ఆమె వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా వివరాలు కూడా చెప్పలేని స్థితిలో ఉన్న ఈ వృద్ధురాలిని మానవత్వంతో లింగారెడ్డిగూడెం సమీపంలోని నేషనల్ 44 హైవే పక్కన గల FCN ఓల్డేజ్ హోమ్లో శంషాబాద్ ఏరియాలో ఎంతోమంది అనాథలను ఓల్డేజ్ హోమ్లో చేర్పించినట్టు సమాచారం అని చెప్పేసి సిఏ గారు మానవత్వం చాటుకున్నారట. నిన్న షాద్నగర్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ పైన 80 ఏళ్ల వృద్ధురాలని అపంశుభం తెలివినటువంటి వృద్ధురాలని ఆ కుటుంబీకులు వదిలేసిపోతే ఆయన దృష్టికి రాగానే తీసుకుపోయి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆమె వివరాలు కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉందంటే అసలు కన్నవాళ్ళని ఎట్లా వదిలేయబుద్ధి అవుతుందండి? అసలు పెంచిన కన్నవాళ్ళని ఎట్లా వదిలేయబుద్ధి అవుతుంది? వదిలేసినటువంటి వెంటనే ఆయన తీసుకుపోయి ఓల్డేజ్ హోమ్లో చేర్పించిందట. గ్రేట్ సార్, మీలాంటి వాళ్ళు ఉండాలి. జూలై నెలాఖరు వరకు పరిష్కరించాలి SC/ST కేసులు, భూములు సమస్యలు పరిష్కారానికి వేగం పెంచాలి. SC/ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సంగారెడ్డి కలెక్టరేట్లో SC/ST కమిషన్ కుల సంఘాల నాయకులు అధికారులతో సమీక్ష. కాంగ్రెస్ పాలనలో దేశానికి 5 రోగాలను ఇచ్చింది. ఏం రోగాలు? పార్టీకి తన 60 ఏళ్ల పాలనలో దేశానికి చేసింది ఏమీ లేదు. తెలంగాణ సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్
తివారట. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సును జిల్లా అధ్యక్షులు వేముల నరేందర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తిహారీ హాజరై మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 లభించింది. నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారని, దేశ విభజనలో లక్షలాదిగా జనులు ఆహుతైనా పట్టించుకోకుండా తమ అధికారమే పరమావధిగా కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల దేశానికి అనేక రాష్ట్రాలను పరిపాలించింది. 1975 జూన్ 25న ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలకు సంఖ్యలు వేసింది. పత్రికా స్వేచ్ఛను చీకటిలో బంధించింది. దేశ స్వతంత్ర సమరయోధులను నిర్బంధించిందని, విద్యార్థులను, కవులను, అధ్యాపకులను, ఉపాధ్యాయులను, యువతను, మహిళలను, కళాభిమానులను, కళాకారులను, సినిమా నటులను, ప్రజాసేవకులను అందరినీ నిర్బంధించిందని, ప్రశ్నించే గొంతులను నొక్కిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స, కేంద్ర ప్రభుత్వ పథకంపై నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు చెప్తున్న పొన్నం. మాదక ద్రవ్యాల నిర్మూలన అందరూ బాధ్యతగా తీసుకొని షాద్నగర్ సిఐ సి విజయ్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. శ్రీ చైతన్య స్కూల్ బుక్స్ స్టోరేజ్ గదిని సీజ్, నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటా విద్యాశాఖ అధికారి ఎంఈఓ భాస్కర్ రెడ్డి అట. నాగర్ కర్నూలు పట్టణంలోని శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్ యాజమాన్య ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు బుక్స్ విక్రయిస్తుండగా విద్యార్థి సంఘాల నేతలు సమాచారం మేరకు విద్యాశాఖ అధికారులు బుక్స్ స్టోరేజ్ ఉన్న గదిని సీజ్ చేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన ఏం సీజ్ చేస్తారండి, ఎన్ని సీజ్ చేస్తారు? ఆ చైతన్యకు నారాయణకు మీరు ఎన్ని సీజ్ చేసినా అలాగే లక్షల బుక్కులు ఉన్నాయి. మీరు సీజ్ చేసినా ఇంకో దగ్గరికి వెళ్ళినా బుక్స్ తెచ్చి అమ్ముతారు. మీరు సీజ్ చేసినా వాళ్ళకి ఈకతో సమానం ఆ పుస్తకాలు గది. నిజంగా ఎన్నో ఒక్క స్కూల్కి పర్మిషన్ తీసుకొని 4 స్కూళ్ళు నడిపిస్తుంది శ్రీ చైతన్య పాఠశాల, నారాయణ పాఠశాలలు. ఫస్ట్ ఆ పాఠశాలలను మొత్తం సీజ్ చేయండి. ఈరోజు ప్రజల దగ్గర దండిగా పైసలు లాక్కుంటుంది శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ సంస్థలు. బుక్స్ పేరిట ₹1000, ఫీజుల పేరిట ₹1000, బస్సు ట్రాన్స్పోర్ట్ పేరిట ₹1000, అది ఇది అని చెప్పి వారంకు కొన్ని పైసలు. నిజంగా పేరెంట్స్ దగ్గర మొత్తం లూటీ చేస్తుంది ఈ కార్పొరేట్ సంస్థలు, విద్యా సంస్థలు. వాటిపైన చర్యలు తీసుకోండి. ఈ బుక్స్ సీజ్ చేసిన మాత్రాన ఇప్పుడు హడావిడి విద్యా సంవత్సరానికి ఒక్కసారి పోయి మీరు ఉన్నట్టు నిరూపించుకుంటే కాదు. ఫస్ట్ ఆ ఫైర్ ఉందా, బస్సులకు ఫిట్నెస్ ఉన్నాయా, ఫైర్ అసిస్టెంట్ ఉందా, దానికి పాఠశాలకు ఫిట్నెస్లు ఉన్నాయా, ఏ తరగతి వరకు పర్మిషన్లు ఉన్నాయి, ఎన్ని ఫ్లోర్లు వేసిర్రు, వాటి రోడ్డు మీద ఉందా, రోడ్డు అవతలు ఉందా, గ్రౌండ్ ఉందా, వీటన్నీ చూడండి. ఏవి చూడకుండా పర్మిషన్లు ఇస్తారు. ఏ పాఠశాల ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ నిబంధనలు పాటిస్తున్నాయి, ఏ పాఠశాల పాటిస్తున్నాయి నిబంధనలు? వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. ఏదో విద్యా సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి సీజ్ చేస్తే కాదండి, మొత్తం చర్యలు తీసుకోవాలి. మీరు సీజ్ చేసినంత మాత్రాన వాడు ఇంకోటి చేస్తాడు, మళ్ళీ ఓపెన్ చేసుకుంటాడు. నేను ఎన్ని చూడలేను. పట్టా భూమిలో చొరపడి దౌర్జన్యం, ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. మంథని సంబంధించిన వార్త. ఇంకా రేషన్ డీలర్ల నియామక పరీక్ష నామమాత్రమే. ఇక రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా నిష్పక్షపాతంగా రేషన్ డీలర్లను నియమించాలి. నిజాలు నిగ్గి తేల్చేలా పొగుల సైదులు గౌడట. బీసీ రిజర్వేషన్ల అమలుకు హైకోర్టు తీర్పు అడ్డంకి కాదని చెప్పేసి జాజులు చెప్తా ఉన్నారు. పోలీసుల మజాక. 5 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పర్యటనతో వెలుగు చూసిన వైన్యం. అయితే దళిత జర్నలిస్ట్పై దాడి కేసులో ఎందుకు చర్యలు తీసుకోలేదు, మురళీకృష్ణను ఎందుకు అరెస్ట్ చేయలేదు, జిల్లా ఎస్పీని ప్రశ్నించిన కమిషన్ చైర్మన్. పోలీసులు
అనుకుంటే ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళ చేతిలో వైట్ పేపర్ ఉంటుంది, ఏదైనా రాసే అధికారం వాళ్ళదే. ఇంకేముంది, ప్రత్యర్థి ఇచ్చిన ఫిర్యాదును ఆన్లైన్లో స్వీకరించి ఎలాంటి విచారణ చేయకుండా ఏకంగా హత్య ప్రయత్నం కేసు నమోదు చేశారు. తాజాగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా పర్యటన అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పల్లా సంజీవయ్య కుమారుడిపై గత నెలలో పుల్కల్ మండలం గొంగుళూరు గ్రామ శివారులో సినీ నిర్మాత మురళీకృష్ణకు సంబంధించిన కిరాయి రౌడీలు కిడ్నాప్ చేయడమే కాకుండా హత్యా ప్రయత్నం చేశారు. అయితే పల్లె సంజీవయ్యకు సంబంధించిన వ్యవసాయ భూమి వద్దకు వెళ్ళిన అతని కుమారుడు పల్లె క్రాంతి కిరణ్పై కత్తులతో దాడి చేసి చేతులు కాళ్ళు కట్టేసి సింగూరు ప్రాజెక్టులో పడేసేందుకు ఒక ఆటోలో తీసుకెళ్లారు. దాన్ని గమనించిన స్థానికు పుల్కల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంజీవయ్య కొడుకును కాపాడారు. అదే సందర్భంలో తమ గ్రామానికి సంబంధించిన వ్యక్తులపైనే హత్యా ప్రయత్నం చేశారా అంటూ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు సినీ నిర్మాత మురళీకృష్ణ ఫామ్ హౌస్ వద్ద కాపలాగా ఉన్న వ్యక్తులపై దాడి చేశారు. ఈ సందర్భంలో బాధితుడు పల్లె క్రాంతి కిరణ్తో పాటు సంజీవయ్య పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇదే సందర్భంలో సినీ నిర్మాత మురళీకృష్ణ ఎక్కడో ఉండి ఆన్లైన్లో పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మురళీకృష్ణకు సంబంధించిన వాచ్మెన్పై హత్యా ప్రయత్నం చేశారనే అభియోగంతో పల్లె సంజీవయ్యతో పాటు అతని కుమారుడు మరో 12 మందిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధానంగా జమిల్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల క్రితమే చనిపోయారనే విషయాన్ని పోలీసులు విచారణ చేయకుండా చనిపోయిన వ్యక్తిపై కూడా ఎఫ్ఐఆర్ వాయమ్మ 4 సంవత్సరాల కింద చనిపోయిన పైన ఎఫ్ఐఆర్ చేసిరట పోలీసులకి. ఇప్పుడు ఎటువంటి విచారణ చేయకుండా ఏం చేయకుండా చనిపోయిన పైన ఎఫ్ఐఆర్ ఎట్లా అండి? అరే రే గమ్మతు. మీరు ఏది రాస్తే అదేనా? చనిపోయిన పైన ఎఫ్ఐఆర్ చేస్తారా? మహిళా సాధికారతపై అవగాహన సదస్సు, విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై అవగాహన. బాలికలు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. మిర్యాలగూడకు సంబంధించినటువంటి వార్త ఇది. ఇక మా ఊరి రోడ్డుకు మోక్షం ఎప్పుడో, గుంతల రోడ్డుతో అవస్థలు పడుతున్నాం అంటున్న జనం, రోడ్డు మరమ్మతులు తక్షణమే చేపట్టాలి అని చెప్పేసి బీఎస్పీ పార్టీ అసెంబ్లీ అధ్యక్షులు నాగేష్ చెప్తా ఉన్నారు. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నల్లవెల్లి రోడ్డుకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది అని అటు గ్రామస్తులు ఇటు బీఎస్పీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు నాగేష్ బుధవారం నల్లవెల్లి రోడ్డుకు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్ల క్రితం ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు, ఇప్పుడు స్థితిలావస్థకు చేరింది అని చెప్పేసి రోడ్డు మొత్తం స్థితిలావస్థకు చేరిందట. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోనేనట. మున్సిపాలిటీ అంటేనే టౌను, ఆ మున్సిపాలిటీ పరిధిలోనే మొత్తం రోడ్డు మొత్తం కూడా స్థితిలావస్థలో ఉందంట. దయచేసి ఎమ్మెల్యే గారు దాన్ని ఒక్కసారి చూడండి. ఎస్, ఇవి మనకు ప్రజా వాయిస్లో ప్రధానంగా జిల్లాల వారీగా కనిపిస్తున్నటువంటి వార్తలు. ఎప్పటికప్పుడు కూడా మనం ప్రజా వాయిస్కి సంబంధించి వార్తలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రజా వాయిస్ పేపర్లో. అలాగే ప్రజా వాయిస్ దినపత్రికలో కానీ ప్రజా వాయిస్ ఛానల్లో కానీ రిపోర్టర్గా ఎవరైనా పని చేయాలనుకుంటే దయచేసి కింద మీకు నంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నంబర్స్లో దేనికొక దానికి కాల్ చేసి మీరు మీ రెజ్యూమ్ని పంపగలరు. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండండి ప్రజా వాయిస్. థ్యాంక్ యూ. చెప్తూనే ఉన్నాను.